खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को। है जो भी तेरे पास सब उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत है। जो भी तेरे पास सब उसकी अमानत है। अपनी समझ लेना अमानत में खयानत है। सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा। सब कुछ तेरा ये मान ले, सब कुछ तेरा हो जाएगा। चिंता सभी मिट जाएगी और मन विमल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो। दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। आकाश से ऊंची तुम्हारी भावनाएं हो। दिल हो बड़ा सबके लिए शुभ कामनाएं हो। कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा। कल्याण करता चल तेरा खुद ही भला हो जाएगा। आजाद हो पिंजरे से पंछी फिर निकल उड़ जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। सब सरल हो जाएगा। सब सौंप दो प्यारे प्रभु को। सब सरल हो जाएगा। खुशियों की सुंदर झील में जीवन कमल मुस्काएगा। सब सौंप दो प्यारे प्रभु को। శాంతి. గుడ్ మార్నింగ్. ఇది 1910-21 వాణి. దీంట్లో బాబా ముఖ్యంగా చెప్తారు మన అదృష్టాన్ని ఎట్లా శ్రేష్టంగా చేసుకునేది. मीठे बच्चे बाबा चौपर बेहद का बाप आया है, तुम बच्चों को अपने साथ ले जाने
इसलिए अभी बाप का बन करके उनकी श्रीमत पर चलो అంటే తండ్రి వచ్చినారు మనందరినీ తన వెంట ఇంటికి పిలుచుకుపోయేదానికి. అందుకోసం మనం ఇప్పుడు వాళ్ళ శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి. మళ్ళా బాబా ప్రశ్న అడుగుతారు, बाप अपनी बच्चों की तकदीर ऊंच बनाने के लिए कौन सी श्रेष्ठ मत देते हैं. తండ్రి తన బిడ్డలను శ్రేష్టంగా చేసానికి శ్రేష్ట అదృష్టం చేసేదానికోసం ఏ ఒక శ్రేష్టమైన శ్రీమతం ఇస్తారు బాబా. उत्तर, मीठे बच्चे, मौत के पहले जितना हो सके उतना याद में रहने का पुरुषार्थ कर लो. इससे ही तुम्हारी कमाई है. मेरा बच्चा बनकर कभी भूल से भी कोई पाप कर्म नहीं करना है. बल माया की कितने भी तूफान आए लेकिन పతిత్ తో కభీ నహీ బన్నా హై. అంటే మన అదృష్టాన్ని శ్రేష్టంగా చేసేదానికోసం తండ్రి మనకు చాలా శ్రేష్టమైన మతం ఇస్తున్నారు. ఏమంటే మీటే బచ్చే, అంటే వినాశానికి ముందు మన శరీరం వదిలేందుకు ముందు ఎంతో సాధ్యమో అంత ఎక్కువగా తలంపు చేసే పురుషార్థం చేయాలి. దీంట్లోనే మనకు సత్యమైన సంపాదన ఉంది. తర్వాత బాబా చెప్తారు, నా బిడ్డ అయిపోయిన తర్వాత బై మిస్టేక్ కూడా అప్పితప్పి కూడా పాపకర్మ చేయకూడదు. అంటే మాయ ఎంతైనా తుఫాన్ తీసుకొస్తుంది, అయితే కూడా ఎప్పుడు పతిత్ మాత్రం కానీ కాకూడదు. అట్లా స్ట్రాంగ్గా దృఢ సంకల్పం చేసుకొని నిరంతరంగా శివబాబా తలంపులో బాబా సంబంధంలో ఉండేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓం శాంతి. శివ్ భగవాన్ వాచ అంటే ఇక్కడ శివ్ భగవాన్ వాచ భగవాన్ చెప్తున్నారు, तुम बच्चे तो समझेंगे, शिव बाबा हमें समझाते हैं. तुम हो संगम युगी, शिव बाबा के सन्मुख बैठे हो. वो कलयुगी मनुष्य शिव बाबा के जड़ मंदिर में जाकर बैठते हैं. फ़र्क समझते हो ना. बुद्धि का ताला कुछ खोलो भी. तुम समझते हो हम चैतन्य शिव बाबा के पास बैठे हैं. बाबा हमसे सन्मुख वार्तालाप कर रहे हैं. शिव बाबा ब्रह्मा द्वारा राजयोग सिखा रहे हैं. और दूसरी तरफ देखो, మనుష్య శివ బాబాకి పూజ కర్ రహే హై. అంటే ఇక్కడ శివ భగవాన్ వాచ మీకు చాలా బాగా అర్థమవుతుంది కదా. స్వయం భగవాన్ మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు. మీరు ఇప్పుడు సంగం యుగవాసీలు అయినారు. మరి శివ బాబా ముందు కూర్చున్నారు. చైతన్యంలో భగవాన్ వచ్చినారు, మన వాళ్ళ ముందు కూర్చున్నాం. అయితే కలియుగాని మనుషులు ఎక్కడ కూర్చున్నారు? పోయి మందిర్లో జడ చిత్రం ముందు కూర్చున్నారు. తేడా ఉందా లేదా? వాళ్ళు జడ చిత్రం ముందు కూర్చొని ఎంత మహిమ చేస్తారు. మన డైరెక్ట్గా సన్ముఖంలో భగవాన్ ముందు కూర్చున్నాం, చైతన్యంలో వచ్చినారు. కొంచెమైనా బుద్ధి తాళం తెరుచుకోండి, బుద్ధిలో ఇదని అర్థం చేసుకోండి. మనం చైతన్యంలో శివబాబా ముందు కూర్చున్నామంటే ఎంత మనం భాగ్యశాలి. మన దగ్గర శివబాబా భగవాన్ వార్తాలాప్ చేస్తున్నారంటే మాట్లాడుతున్నారు. శివ బాబా బ్రహ్మ ద్వారా మనకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. ఆ సైడ్ కలియుగంలో చూడండి, మనుషులందరూ శివబాబాని ఇప్పటి వరకు పూజ చేస్తూ ఉన్నారు. అమర్నాథ్ పోదారు, కాశీకు పోదారు, ఎక్కడెక్కడ వెతుకుతూ ఉన్నారు ఇంకాను భగవాన్ని. మరి మీరేం చేస్తున్నారు? గడి ఎందుకు మర్చిపోదారు? ఇది వండర్ఫుల్. ఇక్కడ చైతన్య భగవాన్ వచ్చి మన దగ్గర అన్నీ మాట్లాడుతారు, అన్నీ నేర్పిస్తారు. అయితే మర్చి ఎందుకు పోదారు?
ఇది కూడా వంडरफुल మాట. तो हम शिव बाबा के पास बैठे हैं, जिनको परमपिता परमात्मा कहा जाता है, उनको क्यों भूल जाते हैं? గడి గడి ఎందుకు ఈ పాయింట్ మర్చిపోతారు? చైతన్యంలో భగవాన్ వచ్చి మన దగ్గర కూర్చున్నారు. వాళ్ళని మనం పరంపిత పరమాత్మ అని చెప్తాం. వాళ్ళు మాట్లాడుతున్నారు మన దగ్గర. మరి ఈ పాయింట్ అంతా మర్చిపోకుండా ఉండాలి. ఎందుకు మర్చిపోతారు? వాళ్ళది ఎంత మహిమ కూడా ఉంది శివబాబాది. సో బ్రహ్మ ద్వారా బాబా వచ్చి ఏమంతం చేస్తారో వాళ్ళ మహిమ దాంట్లో ప్రత్యక్షం అవుతుంది. तो उनको तुम बाबा बाबा भी कहते हो ना, शिव బాబాని తండ్రిని కదా మనం చెప్తాం. ఆ తండ్రి డైరెక్ట్గా వచ్చినారు. మీకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు శివ బాబా మనకు మతం ఇస్తూ ఉన్నారు. వాళ్ళ మతం అనుసారంగా మనం నడుచుకుంటే విశ్వానికి మాలిక్ అవుతాం. అంటే ఆస్తి తీసుకుంటాం. ఫుల్ ఆస్తి శివ బాబా మతం అనుసారంగా నడుచుకుంటేనే ఆస్తి వస్తుంది. మనుషులు పాపం మందిరం దేవాలయంకు పోదారు, శివాలయంకు పోదారు, తీర్థయాత్ర పోదారు, ఎంత కష్టపడుతూ ఉన్నారు. మీకు మరి డైరెక్ట్గా భగవాన్ ఇంత ఈజీగా ఆస్తి ఇస్తున్నారంటే తీసుకోవాలనా లేదా? ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు ఆస్తి. ఎంత తేడా ఉంది చూడండి. వాళ్ళు ఇంకా వెతుకుతున్నారు, మీరు కూర్చొని ఇక్కడ ఆస్తి తీసుకుంటూ ఉన్నారు. తేడా చాలా ఉంది. तो तुम्हारी बेट में वो कितने बुद्धू है. మిమ్మల్ని కంపేర్ చేస్తే మనుషులు ఎంత మొద్దు. शिव बाबा कहते हैं मैं तुम्हारा ओबीडियंट सर्वेंट हूँ, मैं तुमको वर्षा देने आया. वो गॉड फादर को बुलाते रहते हैं. यहाँ तो तुम गॉड फादर के सन्मुख बैठे हो. यहाँ बुद्धि में बैठना है कि घर जाने से भूल जाएं. भूल क्यों जाते? यहाँ तुम्हारे लिए दिन है ना, तो वहाँ उनके लिए रात है. वो चिल्लाते रहते हैं, तुम सन्मुख बैठे हो, कहते हो तुम ही से बैठूं, तुम ही से खाऊं, परंतु घर जा कर के भूल जाते. माया बड़ी प्रबल है. शिव बाबा के बच्चे बन पुजारी से पूज्य बनने का पुरुषार्थ भी करते हैं, फिर बाहर जा कर के पुजारी बन पड़ते. शिव बाबा के जड़ मंदिर में जाते रहते. అంటే ఇక్కడ డైరెక్ట్ భగవాన్ వచ్చి మనకు ఇంత ఆస్తి ఇస్తున్నారు. వాళ్ళు పాపం మందిర్లో అక్కడ ఇక్కడ కష్టపడుతూ ఉన్నారు. మరి బాబా చెప్తారు, నేను మీకు చాలా ఆజ్ఞాకారి సేవాధారి అయినాను, మీకోసమే వచ్చినాను ఆస్తి ఇచ్చేదానికోసం. మీరు ఆ గాడ్ ఫాదర్ ముందు కూర్చున్నారు. మనుషులందరూ గాడ్ ఫాదర్ని వెతుకుతూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు. తేడా ఉందా లేదా? మీరు ముందు కూర్చున్నారు, వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ కూర్చునేప్పుడు చాలా బాగుంది, బుద్ధిలో ఇదంతా మాటలు అర్థమవుతుంది. మరి ఇంటికి పోయిన వెంటనే ఎందుకు మర్చిపోదారు? మీకోసం వాస్తవంగా జ్ఞాన ప్రకాశం శివబాబా ఇచ్చి మీరు పగల్లో వచ్చేశారు. భక్తిలో పాపం వాళ్ళు రాత్రిలో ఉన్నారు, అరుస్తూనే ఉన్నారు. మీరు మరి సన్ముఖంలో కూర్చున్నారు. చెప్తారు మీ వెంటనే కూర్చుంటాం, మీ వెంటనే భోజనం చేస్తాం, మీరేం చెప్తారు అదే వింటూ ఉంటాం అట్లా అని చెప్పేసి మధుబన్లో వస్తే చాలా బాగా అనుభవం అవుతూ ఉంటుంది. అయితే ఇంటికి పోతే ఈ మాట మర్చిపోదారు. మాయ కూడా చాలా పవర్ఫుల్గా ఉంది, ప్రబల్. శివబాబా బిడ్డ వేసి ఇక్కడ ఎంత బాగా మాట్లాడతారు. మరి పోయి పూజారి అయిపోతారు. పురుషార్థం చేయాలనా లేదా? బయట పోతేనే మర్చిపోతారు శివబాబాని. వాళ్ళందరూ పాపం జడ మందిర్లో పోయి పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మరి బాబా మనకు నేర్పిస్తారు, బిడ్డ శ్రీమతిలో నడుచుకో. శ్రీమతిలో నడుచుకుంటే నువ్వు ఎంత శ్రేష్టంగా అయిపోతావు. ముఖ్య మాట ఇక్కడ ఏమంటే పవిత్రత. పవిత్రత అది మొదటి శ్రీమతం. భక్తి మార్గంలో జడ చిత్రం ముందు పోయి కాశీ కల్వట్ అంటే బలి ఇస్తారు. అక్కడ కాశీలో పోయేసి స్వయంని. ఇక్కడ బలి ఇచ్చే మాట లేదు. శివబాబా ఏం చెప్తారో దాని ప్రకారం నడుచుకునే మాట, అదే సమర్పణ అయ్యి దీని అర్థం.
ఇక్కడ చైతన్యంలో భగవాన్ వచ్చినారు, మనం వాళ్ళ మాట వినాలి. అక్కడ మరి కాశీలో పోయేసి బలి ఇచ్చే మాట ఏముంది? వాస్తవంగా బలి అట్లా తలని కట్ చేసుకొని బలి ఇచ్చే మాట లేదు. ఇక్కడ జీతేజీ మరణ అంటే శరీరంలో ఉండి కూడా పాత ప్రపంచం నుంచి చనిపోయి భగవాన్ ఏం చెప్తారో దాని ప్రకారం విని చెయ్యాలి. మనం తండ్రి చెప్తారు శ్రీమతిలో నడుచుకోండి. ఇక్కడి నుంచి మధుబన్ నుంచి బయట పోదారు, తండ్రిన మర్చిపోదారు. ఎప్పుడు లెటర్ కూడా రాయరు. చాలామంది ఉన్నారా లేదా అని కూడా తెలిసలేదు, అట్లా ఉన్నారు. కొందరు మరి ఎట్లా ఉన్నారంటే బాబాని చూడనే లేదు, ఇంట్లోనే ఉండి బాబాని తెలుసుకున్నారైతే ఎంత వాళ్ళ లోపల తపన. బాబాకు లెటర్ రాస్తూ ఉంటారు, సన్ముఖంలో వచ్చి చూడని కూడా చూడలే, అయినా కూడా ఎంత వాళ్ళ లోపల తపన ఉంది, బాబా నేను మీ బిడ్డ, మీరు నన్ను చూడండి అట్లా ఇట్లా. ఎవరు సన్ముఖంలో వచ్చిపోయినారు వాళ్ళు మరి ఒకేసారి మర్చిపోతారు శివబాబా. ఇది కూడా వండర్ఫుల్. కొందరు ఫ్రీగా ఉన్నారు, బాబా దగ్గర వచ్చినారు పోయినారు మర్చిపోతారు. కొందరు బాబాని చూడనే లేదు, జ్ఞానం విన్నారు, ఎంత వాళ్ళ లోపల ఉంది మనసులో. మరి బాబా చెప్తారు మీకు ఇప్పుడు శివబాబా పైన బలి ఇచ్చేదంటే అర్థం భగవాన్ చెప్పే అనుసారంగా నడుచుకోవాలి. అర్థమైందా? అర్పణ కావాలి. బాబాకు అర్పణ అయ్యేదంటే బాబా చెప్పేట్టుగా నడుచుకోవాలి. ఇదే అర్పణ అయ్యేది. భక్తి మార్గంలో శివబాబా దగ్గర వాళ్ళు మిలన్ చేసానికి కోసం స్వయంనే బలి ఇస్తారు, అంటే తల కట్ చేసుకునేస్తారు, కాశీలో పోయేసి. అయితే అట్లా చేస్తే ఏమి భగవాన్న మిలన్ చేస్తారైంది, మిలన్ చేసానికి లేదు. బాబా చెప్పేట్టుగా నడుచుకుంటేనే మనం మిలన్ చేసుకోవచ్చు పరమాత్మని. సో పరమాత్మ మిలన్ ఎట్లా అని బాగా అర్థం కావాలి. చనిపోతే ఏమీ మిలన్ కాదు. ఇప్పుడు చైతన్యంలో భగవాన్ వచ్చి చెప్తున్నారు నా బిడ్డ అయిపో ఇప్పుడు అట్లా అని. నేను వచ్చినాను నీకోసం నిన్న పిలుచుకుపోయేదానికి, రండి నా వెంట అందరూ చెప్తారు. అయితే పవిత్రత లేదంటే పోయేదానికి లేదు. అందుకే ముఖ్య మాట పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా అయ్యేదానికోసమే బాబా వచ్చినారు, స్వయం భగవాన్ అవతరణ అయినారు, మన అందరినీ పవిత్రం చేశారు. దానికోసమే శ్రీమతం ఇస్తారు. అందుకే శివబాబాని సర్వక సద్గతి దాత అని చెప్తారు. వాళ్ళు ఇప్పుడు మన దగ్గర వచ్చినారు సద్గతి ఇచ్చేదానికోసం. దానికే రాజయోగం కూడా నేర్పిస్తూ ఉన్నారు. శివబాబాని గీతాక భగవాన్, గీతలో ఉందా లేదా రాజయోగాని మాట, ఇప్పుడు డైరెక్ట్గా భగవాన్ వచ్చి నేర్పిస్తున్నారు. అదే గీత. మనుషులు అనుకున్నారు కృష్ణ భగవాన్ వాళ్ళు నేర్పించినారు గీత అట్లా. వాస్తవంగా కృష్ణ ఎక్కడ ఉంటారు? మనం ఆ టైంలో ఉండం, కృష్ణ ఉండే టైం. మనకు కదా రాజయోగం కావాలి, మనకు కదా సద్గతి కావాలి. అందువల్ల స్వయం భగవాన్ ఈ సమయంలో మన కోసమే అవతరణ అయినారు. సో గీతాక భగవాన్ శివ బాబాని మీకు బాగా పక్కా నిశ్చయమైంది కదా. లెటర్ కూడా మనం రాస్తాం, శివ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ, అంటే భగవాన్ బ్రహ్మ శరీరంలో అవతరణ అయినారు. ఈ మాట కూడా పక్కా నిశ్చయం చేసుకోవాలి. మన సన్ముఖంలో వచ్చి భగవాన్ మాట్లాడతారు. అయితే కొందరికి నష ఉంది, కొందరికి నషానే లేదు. భగవాన్ వచ్చినారు, నేను భగవాన్న మిలన్ చేసి వచ్చాను, ఈ నష కూడా ఉండాలి కదా. ఓ శివ బాబా ఒడిలో మనం వచ్చేస్తాం, బాబా నాన్న తాను ఒడిలో తీసుకున్నారు, నేను ధర్మాని బిడ్డ అయినాను శివ బాబాకు, ఇదంతా నష ఉండాలి. అయితే అందరికీ ఈ విధంగా నష లేదు. అంటే బాబా ఒడిలో వచ్చినారు కానీ మధుబన్లో ఉండేదానికి ఛాన్స్ లేదు. అందరూ వాళ్ళ ఊర్లో ఉంటారు. అయితే బాబా చెప్పినట్టుగా నడుచుకుంటే బాబా ఒడిలో వచ్చినట్టుగా మనం. ఎంత వేల మంది బిడ్డలు ఉన్నారా లేదా?
అందరం పోయి ఒకే చోట్ల మధుబన్లో ఇక్కడ కూర్చునేది. తండ్రి ఏం చెప్తారు, అందరూ ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి ఇంట్లో, అయితే నా తలంపు చేస్తూ ఉండండి. అందరికంటే చాలా మధురమైన తండ్రి వచ్చినారు, వాళ్ళ తలంపు చేసి వాళ్ళ బిడ్డలు కావాలి. మనం కూడా అట్లా మధురంగా ఉండాలి. తండ్రి మరి మనకు నేర్పిస్తారు. ఏమి కామచిత్తా పైన కూర్చొని మీరు నల్లగా మాడిపోయినారు, ఇప్పుడు జ్ఞాన చిత్తాలో కూర్చోండి, దేవత అయిపోతారు. జ్ఞాన చిత్తాలో కూర్చొని దేవత అయిపోవాలి. దేవతలది పూజ చేస్తారా లేదా? అయితే మనుషులకు అర్థం తెలీదు. ఎవరు ఆ దేవత, ఎందుకు పూజ చేస్తాం ఏమీ తెలీదు. అంటే దేవతలు పవిత్రంగా ఉండే దానివల్ల వాళ్ళకి పూజ చేస్తారు. ఇది కూడా డ్రామాలో ఇట్లనే ఫిక్స్ అయిపోయింది. ఏమీ తెలియకుండా మనుషులు ఏమేమో చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి చైతన్యంలో శివబాబా మన దగ్గర వచ్చినారు, మన వాళ్ళ ముందు కూర్చుంటాం. మధుబన్లో చైతన్యంలో స్వయం భగవాన్ అవతరణ అవుతారు. అందుకే గాయనం కూడా ఉంది. శివబాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చి కదా స్థాపన చేస్తారు, పైనే ఉండి ఎట్లా చేస్తారు? సో డైరెక్ట్ వచ్చినారు. ఇది పాయింట్న నిశ్చయం చేసుకోవాలి. బాబా మరి మనకు చెప్తున్నారు, బచ్చే ఏ ప్రకారమైన పాపకర్మ ఇప్పుడు చెయ్యొద్దు, దేహ అభిమానంలో రావద్దు. దేహాభిమానంలో వస్తేనే పాపకర్మ అవుతుంది. నడుస్తూ తిరుగుతూ శివబాబా సాజన్న తలంపు చేస్తూ ఉండాలి. వాళ్ళని మనం అర్ధకల్ప నుంచి పిలుస్తూ వచ్చినాం, తలంపు చేస్తూ వచ్చినాం, తెలియకుండా చేసినాం. ఇప్పుడు మరి మనం బాబా మన సర్వీస్లో వచ్చినారు, అంటే మనకు సేవ చేసానికి ఆ తండ్రి వచ్చినారు. ఆత్మిక సోషల్ వర్కర్స్ అయిన మనం కూడా ఇది ఆత్మిక సర్వీస్ చేస్తాం. బాబా మనకు నేర్పిస్తారు ఎట్లా ఆత్మిక సోషల్ సర్వీస్ చేసేది ఎట్లా. అంటే ఆత్మకు ఏమేమి కావాలనో అదంతా ఇవ్వాలి. అక్కడ సోషల్ వర్కర్స్ ఏం చేస్తారంటే పేదవాళ్ళకి ఏమేమి కావాలనో అదంతా ఇస్తారు. వాళ్ళకు కూడా హెడ్స్ ఉంటారు. ఇక్కడ మరి శివబాబా మనకు హెడ్, ఆత్మిక సోషల్ సర్వీస్ చేసడానికి అన్నీ నేర్పించి ఆత్మకు ఏమేమి కావాలనో అదంతా ఇచ్చేదానికి నిమిత్తం మనం. వాళ్ళు మరి ఒక సొసైటీ ఒకటి పెట్టుకుంటారు జిస్మానీ సర్వీస్ చేసానికి, సోషల్ సర్వీస్ ది సొసైటీ. ఇప్పుడు మరి బాబా చెప్తారు, వాళ్ళు ఏం చెప్తారంటే గౌంకో కోస్ కర్నా బంద్ కర్, అంటే ఆవుల్ని హింస చేయొద్దు, ఆవుని చంపి తినద్దు, అది స్టాప్ చేయండి అని చెప్తారు. మనం భారతదేశాన్ని సోషల్ సర్వీస్, జిస్మానీ సర్వీస్ చేస్తారు. మనం మరి రాస్తాం వాళ్ళని పరస్పరంగా ఒకరు హింస చేసేది స్టాప్ చేయండి, కామ్ వికారానికి వశమేది స్టాప్ చేయండి. దీనికంటే పెద్ద హింస ఏది లేదు. ఆవుది కూడా హింసనే, అయితే ఇది కూడా స్టాప్ చేయాలి. మొదట్లో ఈ హింసనే స్టాప్ చేయాలి, వికారంలో పోయే హింస. దీనికోసమే భగవాన్ చెప్పినారు కామ్ మహాశత్రు. ఈ కామ్ మహాశత్రువు నుంచే మనకు ఆది మధ్య అంత దుఃఖం ప్రాప్తి అయింది. అంటే ఏ రోజు కామ్ వికారం ప్రవేశమైందో అప్పటి నుంచి లాస్ట్ వరకు అది దుఃఖం ఇస్తూ ఉంటుంది. సో మనం మనుషులకు చెప్పాలి, స్వయం భగవాన్ వచ్చి చెప్తున్నారు కామ్ మహాశత్రు. గీతాకా భగవాన్ని అందరూ మర్చిపోయినారు. బాబాకు వండర్ అవుతుంది, ఏమీని వండర్ అవుతుంది. ఒకటి అందరూ అమర్నాథ్ యాత్ర పోయేది, కొండ పైన ఎంత కష్టపడిపోదారు అనుకుంటారు. పార్వతీకు అక్కడ అమర్ కథ వినిపించినారు అట్లా అని. ఇప్పుడు ఒక్క పార్వతి వినింది, అంత పైన కొండ పైన ఎక్కిపోయినారు, మనుషులందరూ కూడా పోదారు. అక్కడ ఒక్క పార్వతీకి మాత్రమేనా వినిపించినారు. పార్వతి ఏమో ఇప్పుడు మన అందరం కూడా పార్వతులు.
తండ్రి చెప్తున్నారు. ఇక్కడ ఎవరందరూ ఈ బాబా చెప్పే మాటలు వింటారు వాళ్ళందరూ పార్వతీలు. శివబాబా అమర్నాథ్ మనకు అమర్ కథ వినిపించి సత్యుగాన్ని అమర్లోకానికి పిలుచుకొని పోతారు. బాబా చెప్తారు, బిడ్డలు మీరు 84 జన్మలు తీసుకొని మృత్యులోకంలో వచ్చేసినారు. అచ్చా, మరి ఇప్పుడు లక్ష్మీనారాయణ ఎక్కడ పోయినారు? మొదట్లో ఉంటిరా లేదా? వాళ్ళ వారిస్ కూడా ఎక్కడ పోయినారు? ఏమి జ్యోతి పోయి జ్యోతిలో లీనమైందా? లేదు. అదే ఆత్మ అవినాశి పునర్జన్మం తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. సో సూర్యవంశీ రాజారాణి ప్రజ వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు? సో సతో ప్రధాన్ నుంచి పునర్జన్మం తీసుకొని తమో ప్రధానం అయిపోయినారు. ఇప్పుడు మీకు ఈ పాయింట్ అంతా బాగా అర్థమవుతుంది కదా. సో బ్రహ్మ ద్వారా శివబాబా కూర్చొని మనకి ప్రతి ఒక్క మాట కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వివరంగా చెప్తారు. మరి బాబా చెప్తారు, బిడ్డలు ఇప్పుడు నేను మీ అదృష్టాన్ని శ్రేష్టంగా చేసానికి వచ్చినాను. మీ అదృష్టాన్ని గీత అంటే మీరే మీ అదృష్టంలో అడ్డంగా ఉండవద్దు, శ్రేష్ఠ అదృష్టం చేసుకోండి. శ్రీమత్ అనుసారంగా నడుచుకొని కొంచెమైనా ఈ విషయాలంతా భగవాన్ చెప్పే మాటలు అర్థం చేసుకుని మీరు శ్రేష్ఠ అదృష్టాన్ని చేసుకోండి. నేను వచ్చినాను, భగవాన్ చెప్తారు, మీకు స్వర్గాన్ని మాలిక్ చేస్తానికి, అందుకే రాజయోగా నేర్పిస్తున్నాను. మీరు మరి నా మతం అనుసారంగా ఎందుకు నడుచుకోరు అని అడుగుతారు బాబా. అంటే లౌకిక ఇంటికి పోతే అన్నీ మర్చిపోతారు. తండ్రి గడి మనకు చెప్తూ ఉంటారు, బిడ్డలు ఇప్పుడు మీరు సంగం యుగవాసి అయినారు, కలియుగవాసి కాదు. మనుషులందరూ కలియుగవాసీలు, మీరు సంగం యుగవాసి. మీరు పూజ్యంగా అవుతూ ఉన్నారు. వాళ్ళు లౌకికలో కలియుగం వాళ్ళు పూజారి అయినారు. మీరు సంగం యుగంలో వచ్చి పూజ్యంగా అయ్యేదానికి పురుషార్థం చేస్తున్నారు. మీకు ఇప్పుడు అక్కడ ఇక్కడ తిరిగేది కష్టపడేది స్టాప్ అయిపోయింది. ఒకే చోట్ల కూర్చొని బాబా తలంపు చేయండి. మనుషులు ఏం చెప్తారు? మీరు నాస్తిక్ అయినారు, ఎందుకంటే మీరు మందిర్ పోరు అక్కడ ఇక్కడ అట్లా అని చెప్తారు. మనం చెప్తాం మీరే నాస్తిక్, ఎందుకంటే మీకు భగవాన్ ఎవరు తెలియలేదు అట్లా అని. వాళ్ళు చెప్తారు మీరు భక్తి చేయలేదు, అందుకే నాస్తిక్ అయినారు అని చెప్తారు. మనం చెప్తాం మీరు తండ్రి ఎవరు తెలుసుకోలేదు, అందుకే మీరు నాస్తిక్ అయినారని చెప్తాం. సో మనం చెప్తాం మేమందరం ఆస్తిక్ అయినాం, ఏంటంటే తండ్రిని తెలుసుకున్నాం, తండ్రి ఇచ్చే ఆస్తిని కూడా తెలుసుకున్నాం, తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటున్నాం సంబంధం పెట్టుకొని భగవాన్ దగ్గర, అందువల్ల మేము ఆస్తిక్ అయినాం చెప్తాం మనం. వాళ్ళు మనుషులందరూ పాపం ఎంత కష్టపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. కుంభమేళాకు పోదారు, ఎంతమంది పోదారు? కుంభమేళా జాతరలో పోదారా లేదా? అక్కడ పోయి దాన పుణ్యం చేస్తారు. ఇప్పుడు మరి తండ్రి ఏం చెప్తున్నారంటే ఇదంతా మీరు వదిలేయండి, మీరు జ్ఞానసాగర్ దగ్గర ఉండి జ్ఞానం తీసుకొని మీ జ్ఞానం దొరికిందా లేదా? భగవాన్ ఎవరు, మిలన్ ఏమి, వాస్తవంగా యాత్ర ఏమి, బాబా మిలన్ ఏమి అని అర్థమైపోయింది. అందుకోసం ఆ మేళ అంతా పోయి కష్టపడవద్దు. ఇక్కడ జ్ఞాన నదిలు అందరం జ్ఞానసాగర్ దగ్గర వచ్చి జ్ఞాన స్నానం చేసే శివబాబా జ్ఞాన స్నానం చేయిస్తారు మనకు. ఆ నది దగ్గర పోయి స్నానం ఏం చేసేది? అది ఏం పతిత నుంచి పావన చేయదు. జ్ఞాన స్నానం చేయించే దానికోసమే బాబా వచ్చినారు. జ్ఞాన స్నానం చేయించి ఏం చేస్తారు? వాపస్ మన అందరిని ఇంటికి తీసుకుపోతూ ఉన్నారు. ఎంత మంచి మంచి బిడ్డలు బాబా దగ్గర వచ్చినారు. तो तुमको ज्ञान का सागर मिला है, फिर और कहाँ जाएंगे? ये ज्ञान नदियाँ हैं, ज्ञान सागर के पास
ज्ञान स्नान कराई तुमको वापस ले जाते। कितने अच्छे अच्छे बच्चे बाप के पास आकर के फिर जाकर गंदा करते हैं। कोई तो बाप की मत पर चलते हैं। पूछते हैं बाबा विनाशी धन कैसे सफल करे, तो फिर उनको समझाया जाता है। అంటే ఇక్కడ మరి బాబా చెప్తారు, చాలామంది మంచి మంచి బిడ్డలు కూడా బాబా దగ్గర వచ్చినారు, మళ్ళీ వాపస్ కలియుగానికి పోయి చెడిపోయినారు, అంటే అసహ్యంగా అయిపోయినారు, వికర్మం చేసినారు. మళ్ళా కొందరు ఉన్నారు చాలా బాబా చెప్పేట్టుగా బాబా మత అనుసారంగా నడుచుకుంటారు. వాళ్ళు అడుగుతారు ప్రశ్న, బాబా ఈ వినాశీ ధనాన్ని ఎట్లా సఫల్ చేసేది ఎట్లా అని. బాబా మరి వాళ్ళకు చెప్తారు ఎట్లా వినాశీ ధనాన్ని సఫల్ చేసేది ఎట్లా అని. ఎట్లా ఇప్పుడు ఈ బోట్ మునిగిపోతుంది కదా కలియుగం, దానికి బదులుగా మొదట్లోనే దాని మంచి విధాలు ఎట్లా యూస్ చేసేది అని చెప్తారు. డూబీ నావ్సి జిత్నా బీ నికలే ఓ అచ్చా హై. అంటే వినాశానికి ముందు ఎంతెంత మనం మన డబ్బుల్నే మంచి కార్యంలో యూజ్ చేస్తున్నాం అంత మంచిది. सेवा भारत की सेवा में लगाए, उसको सफल कर दो. कोई सेंटर खोल दो. ये चित्र भी कितना बनते जाते हैं. బాబా చెప్తారు ఎట్లా డబ్బులను ప్రయోగం చేసేదంటే బాబా కార్యంలో యూజ్ చేసి సఫల్ చేసుకోవాలి. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే కార్యం ఇది. సెంటర్ ఓపెన్ చేయండి, బాబా కోసం సెంటర్స్ అంత చేయండి. మరి ఎన్ని చిత్రాలు ఉంది, ఆ చిత్రాలు కూడా చేయొచ్చు. బాబా దగ్గర ఇట్లా మంచి మంచి బిడ్డలు కూడా ఉన్నారు. तो बाबा के पास ऐसे ऐसे बच्चे भी हैं जो कहते हैं जब ज़रूरत पड़े तो बाबा मुझे याद करना, हम मदद करेंगे. మళ్ళా కొందరు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు బాబాకు, స్వయం భగవాన్కు, బాబా మీకు ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు నా తలంపు చేయండి, నేను మీకు సహయోగం ఇస్తానని చెప్తారు. బాబా ఏం చెప్తారు, నేనెందుకు మీ తలంపు చేసేది అని అడుగుతారు. యజ్ఞకే अच्छे अच्छे काम के लिए दरकार हो तो मुझे याद करना. बाबा कहते हैं हम किसको याद नहीं करते हैं, जो करना है सो करो. हम तो दाता हैं, हम तो आए ही है भारत को स्वर्ग बनाने. तुम भी स्वर्ग में जाएंगे ना, जितना करेंगे उतना पाएंगे, परंतु जन्म जन्मांतर के पापों का बोझ सिर पर जो है उसको उतारना है. అంటే కొందరు మరి చెప్తారు బాబా దగ్గర, బాబా మీకు ఎప్పుడంతా అవసరమో నన్ను పిలవండి, నేను మీకు సహయోగం ఇస్తాను, ఎంత డబ్బులు కావాలనో నేను ఇస్తాను అని చెప్తారు. నా తలంపు చేయండి అని చెప్తారు. బాబా చెప్తారు యజ్ఞంలో మంచి మంచి బిడ్డలు కూడా ఉన్నారు ఇట్లా చెప్తారు. కానీ బాబా చెప్తారు నేనెందుకు మీ తలంపు చేసేది, నువ్వే కావాలంటే ఎంత కావాలనో అంత సఫల్ చేసుకో, నీవు ఎంత సేవ చేయాలని ఉంటే అంత సేవ చేసుకొని అంత ప్రాప్తి చేసుకో, నేనెందుకు నిన్ను అడిగేది అని చెప్తారు బాబా. బాబా చెప్తారు నేను దాత కదా, నేను వచ్చిందే భారతదేశాన్ని స్వర్గంగా చేశానికి, నువ్వు కూడా స్వర్గానికి పోదావా లేదా, అందుకే ఇప్పుడు నువ్వు డబ్బులు కానీ ఏదైనా సేవ ఎంత సాధ్యమో అంత నువ్వే యూజ్ చేసుకో, నువ్వే ప్రాప్తి చేసుకో అని చెప్తారు. అయితే జన్మ జన్మాంతరాన్ని పాపాన్ని బరువు తలపైన ఏముందో దాని యోగ శక్తి ద్వారా తీసేయండి, లేదంటే చాలా పనిష్మెంట్ ఉంటుంది. యోగ శక్తితో పాపాన్ని భస్మం చేసుకోలేదంటే చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటుంది. స్వర్గంలో ఏమో పోదారు, కానీ పనిష్మెంట్ ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళకు మంచి పదవి లేదు. అందుకే గాయనం భగవాన్ది ఉండి ఫుల్గా నిండిపోతుంది, ఏమి మనకేం పర్వాలేదు. బాబా చెప్తారు ఈ బాబా దగ్గర ఉండే ఈ బండారు ఉండిల్, ఆ ఉండి ఎట్లయినా ఫుల్గా నిండుతుంది, అది బాబా చేయిస్తారు. నువ్వు ఒకవేళ చేయాలంటే చెయ్యి, లేదంటే నీ ఇష్టం, నీకు స్వర్గానికి ప్రాప్తి కావాలంటే చేసుకో అని చెప్తారు బాబా.
तो तुम बच्चों को श्रीमत पर चलना है, इसमें ही कल्याण है. బావ చెప్తారు, మీరు శ్రీమతి అనుసారంగా నడుచుకోండి, దాంట్లోనే మీ కళ్యాణం. అకళ్యాణ్ కభీ మత్ కర్, ఎప్పుడూ అకళ్యాణం చెయ్యొద్దు, కళ్యాణ్ చేసుకోండి. समझो दिल्ली जाते रास्ते में टांग टूट पड़ता है, इसमें भी समझो कल्याण है. आत्मा तो नहीं टूटेंगी ना. బాబా ఎంత వండర్ఫుల్ చెప్తారు చూడండి. ఒకవేళ మీరు ఢిల్లీ పోదాం ఉంటారు, ఎక్కడో పోయినారనుకోండి, ఫ్రాక్చర్ అయింది కాలు, అది కూడా మంచిది అని చెప్తారు. ఏం జరిగినా మంచిది అని అనుకోవాలి. ఆత్మ ఏమి ఫ్రాక్చర్ కాదు, ఆత్మకు కాలు కదా ఫ్రాక్చర్ అయింది, ఏం పర్వాలేదు, అయినా బుద్ధి ద్వారా నా తలంపు చేయండి చెప్తారు. అంటే ఆత్మకు ఫ్రాక్చర్ కాదు, ఏమి ఇట్లా కాలు విరిగినట్టుగా అది ఏం విరగదు. మా బాబా చెప్తారు, మేతో తుమారి ఆత్మసే బాత్ కర్తా, నేను మీ ఆత్మ దగ్గర మాట్లాడుతున్నాను, ఆత్మ కళ్యాణార్థంగానే నేను వచ్చినానని చెప్తారు. బాప్ समझाते हैं ये रावण राज्य है, तब तो जलाते हैं ना, तो हम क्या थे, बाबा ने हमको क्या से क्या बना दिया है. బాబా చెప్తారు, ఇప్పుడు రావణ్ రాజ్యం ఇది, అందుకే రావణ్ని కాలుస్తారు. మొదట్లో మనం కూడా ఎట్లా ఉంటాం, రావణకు వశమైపోయి ఉంటాం. ఇప్పుడు భగవాన్ శివబాబా అవతరణ అయ్యేసి మనం ఎట్లా ఉండిన వాళ్ళని ఎంత బాగా చేసినారు. ఇప్పుడు ప్రపంచాన్ని గతి చూడండి ఎట్లా ఉంది. दुनिया की हालत देखो क्या है. अभी बाप तुम बच्चों को स्वर्ग का मालिक बनाते हैं, तो उनकी श्रीमत पर चलना है ना. ఈ ప్రపంచాన్ని గతి ఎంత వర్స్ట్ అయిపోయింది, ఎంత చెడిపోయిందా లేదా. ఇప్పుడు తండ్రి వచ్చి మనని స్వర్గానికి మాలిక్ చేస్తారంటే వాళ్ళ మతం అనుసారంగా మనం నడుచుకోవాలి, ఏ పాప కర్మం చేయకూడదు. ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉండి కూడా పవిత్రంగా ఉండాలి. బస్ ఇదే సత్యనారాయణ కథ బాబా మనకు వినిపిస్తూ ఉన్నారు, వినాలి. అక్కడ లౌకిక్లో ఏమో చెప్తారు, పొడుగ్గా ఏమో. అయితే బాబా చెప్తారు, జ్ఞానాన్ని సారం, జ్ఞాన సాగర్ శ్రీ బాబా. జ్ఞాన సాగర్ని ఇంక్ అంటే సముద్రం అంతా ఇంక్ చేసి రాయండి, చాలదు. సముద్రాల్లో ఉండే నీళ్ళు ఇంకు చేసినా చాలదు, ఎండనే హోతా హై. అంత అపరమపార్ జ్ఞానం బాబా మనకి ఇస్తారు. తో తండ్రి శ్రీమత్ అనుసారంగా నడుచుకోవాలి మనం. ఇప్పుడు तुम जानते हो हम भगवान की श्रीमत पर राज्य पाते हैं, मनुष्य से देवता बनते हैं. मौत तो सामने खड़ा है, अचानक हार्ट फेल हो जाते हैं, एक्सीडेंट होकर के मर जाते हैं. बाप कहते हैं मरने के पहले खूब पुरुषार्थ करो, याद करते करते आए अपनी कमाई कर लो. అంటే శివబాబా చెప్తారు, ఇప్పుడు మీరు నా శ్రీమత్ అనుసారంగా నడుచుకోండి, భగవాన్ శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటే మనకు రాజ్యం దొరుకుతుంది. మనిషి నుంచి దేవత అయిపోతాం. సడన్గా వినాశం అయిపోతుంది, సడన్గా మనకు చావు వచ్చేస్తుంది, సడన్గా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. అందుకే బాబా చెప్తారు, చనిపోయేందుకు ముందు ఎక్కువగా పురుషార్థం చేయండి, ఎక్కువగా బాబా తలంపు చేసుకొని సంపాదన ఇప్పుడే చేసుకోండి. శరీరం వదిలేందుకు ముందు ఈ పని చేయాలి, జాస్తి తలంపు చేయాలి. మరి బాబా బిడ్డ అయిపోయిన తర్వాత ఏ పాప కర్మం కూడా చేయకూడదు. చేస్తారంటే 100 సారి పనిష్మెంట్ వచ్చేస్తుంది మీకు, మళ్ళీ సిగ్గైపోతుంది మీకు. లజ్జా భీ ఆయేగా కి మనుష్య క్యా కహెంగే. పాపకర్మం చేసి పనిష్మెంట్ తీసుకునేటప్పుడు సిగ్గైపోతుంది, అయ్యో వేరే వాళ్ళు ఏం చెప్తారేమో అట్లా. शिव बाबा कहते हैं मैं धर्मराज से बहुत कड़ी सजा दिलाता हूँ. शिव बाबा చెప్తారు, మీరు మాత్రం నా శ్రీమతిలో నడుచుకోగండి, పాప అంతా చేస్తూ ఉంటే
నేను ధర్మరాజు దగ్గర ఉండి చాలా పెద్ద పనిష్మెంట్ ఇప్పిస్తాను మీకు అని చెప్తారు. फिर उस समय ऐसे थोड़ी कहेंगे कि हमारा बच्चा బాబా ఆ టైంలో చెప్పరు నా బిడ్డ వీళ్ళు అట్లా అని చెప్పరు. ఎందుకు పనిష్మెంట్ తీసుకునే టైంలో భగవాన్ ఎట్లా చెప్తారు వీళ్ళు నా బిడ్డ అట్లా అని. తప్పు చేసిన దానికోసం పనిష్మెంట్ తీసుకో అని చెప్తారు. इसमें कड़े कायदा है, जेठ का बच्चा पाप करे कुछ भी थोड़ी कर सकते हैं, सज़ा तो भोगना पड़ेगा. तो बाप भी रोज़ समझाते हैं बच्चे पाप का कर्म बिल्कुल नहीं करना है, सबसे बड़ा विकार का पाप है. అంటే బాబా చెప్తారు ఇక్కడ చాలా పెద్ద చట్టం. ఎట్లా జడ్జి బిడ్డ పెద్ద పాపం చేస్తే కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది. ఆ టైంలో జడ్జి ఏం చెప్పేదానికి లేదు నా బిడ్డ వదిలేయండి ఎట్లా అని. పనిష్మెంట్ కంపల్సరీ పాపానికి ఉంటుంది. అట్లనే ఇక్కడ కూడా రోజు శివబాబా మనకు చెప్తారు నా తలం చేస్తూ ఉండండి, పాపకర్మం కొంచెం కూడా చెయ్యొద్దు అట్లా అని. అన్నిటికంటే పెద్ద పాపం వికారంలో పోయేది. బల్ तूफान भी आएगा, बाहर बहुत गंद लगा पड़ा हुआ, बात मत पूछो, ये है ही वैशाली. समझो कोई बड़े आदमी को तुम समझाते हो और वो स्टूडेंट बन जाता है तो कहेंगे ब्रह्मा कुमारी इसका इनका जादू लग गया. बड़े बड़े लोग आकर के लिखते भी है बरोबर आप सच कहते हो. गीता का भगवान बरोबर शिव है न कि कृष्ण. अच्छा फिर अपने घर गए खलास, बहुत मेहनत करनी पड़ती है. అంటే చాలా తుఫాన్ కూడా వస్తుంది. ఈ ప్రపంచం ఎంత అసహ్యం అంటే అసహ్యంగా అయిపోయింది, అంత చెడిపోయింది ఈ ప్రపంచం, మొత్తం వేషాలే అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరికైనా పెద్ద మనుషులకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, వాళ్ళు చెప్తారు అవును కరెక్ట్ మీరు చెప్పేదంతా రైట్ని, రోజు వచ్చి వినేదానికి వస్తారు, స్టూడెంట్ అయిపోతారు. అప్పుడు ఈ బయట వాళ్ళు వికారి మనుషులు చెప్తారు అయ్యో బ్రహ్మకుమారిది ఏదో మంత్రం పడిపోయింది వీళ్ళలో కూడా అట్లా అని, మంత్రం వేసినారు బ్రహ్మకుమారిని అనుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఇక్కడేమో రాసిపోదారు మీరేం చెప్తారో అదంతా సత్యంగా ఉంది. గీతాక భగవాన్ కృషి బాబాని కృష్ణ కాదు, మంచి ఒపీనియన్ ఇచ్చిపోదారు, మరి ఇంటికి పోదే అంతే వెళ్ళిపోతారు. మరి ఎంత శ్రమ పడాలి ఒక్కొక్కరికి జ్ఞానం ఇచ్చి వాళ్ళని బాబా బిడ్డగా మార్చేదానికి, వాళ్ళకు నిశ్చయం చేయించేదానికి చాలా శ్రమ పడి మనం సర్వీస్ చేయాలి. బాప్ సమझाते हैं मीठे मीठे बच्चे भूलो मत, माया बड़ी प्रबल है, बाबा की याद पार मिसल है, जट भूल जाती है. బాబా చెప్తారు మీఠే మీఠే బచ్చే నన్ను మాత్రం మర్చిపోవద్దు, మాయ చాలా ప్రబలంగా ఉంది. అయితే పాదరసంలాగా ఈ తలంపు సడన్గా ఇట్లా జారిపోదు. చూసినారా పాదరసం ఇట్లా చేత పెట్టుకుని చూడండి, మరికురి లైట్గా ఇట్లా క్రాస్ చేస్తే టబక్కుని కింద పడిపోతుంది. ఆ విధంగా బాబా తలంపు బుద్ధిలో ఉండనే ఉండదు, సడన్గా జారిపోదా ఉంటుంది. బాబా చెప్తారు భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, అయితే పవిత్రంగా ఉండండి అని చెప్తారు. పురుషార్థం ఏమో చేయాలి కదా, ఇంత పెద్ద రాజ్యం దొరుకుతుందంటే కొంచెమైనా పురుషార్థం చేయాలి కదా. బాబా ప్రతి ఒక్క బిడ్డకు కూడా చాలా ప్రీతిగా చెప్తున్నారు, ఇప్పుడు మీరు నా బిడ్డ అయిపోయినారు, ఏ పాపం చెయ్యొద్దు అట్లా అని చాలా ప్రీతిగా చెప్తున్నారు శివబాబా. నా బిడ్డ అయినావు నువ్వు, ప్లీజ్ ఏ పాపం చెయ్యొద్దు అని చెప్తారు. బాబాని తెలుసుకున్నాం కదా మనం, భగవాన్ ఎవరుని తెలుసుకున్నాం. ఎవరుని తెలుసుకున్న తర్వాత పాపం చేస్తే మనకే చాలా పెద్ద పనిష్మెంట్ చేస్తుంది. ఈ సృష్టి చక్రాన్ని రహస్యం కూడా మీకు బుద్ధిలో ఉందా లేదా? పెద్ద పెద్ద విద్వాన్ పండిత్ ఆచార్య వాళ్ళందరూ స్వయంనే శివోహం చెప్పుకుంటారే కానీ వాళ్ళకు ఏమీ తెలియదు కూడా.
పూజ చేయించుకుంటారు. చాలామంది సన్యాసులు ఏం చేస్తారు, హరిద్వార్లో పోదారు, మరి రోజంతా చెప్తూ ఉంటారు శివ్ కాశీ విశ్వనాథ్ గంగా అట్లా అని. శివ్ కాశీ విశ్వనాథ్ గంగా చెప్తారు కానీ ఏం అర్థం వాళ్ళకి తెలియదు. తండ్రి మనకు ఎంత మంచి మంచి మాటలు చెప్పి ఎంత బాగా ప్రతి ఒక్క విషయం కూడా వివరంగా చెప్తారు బాగా. మరి అకాల్ ముహూర్తం చెప్తారా లేదా, భగవాన్కు అకాల్ ముహూర్తం, ఆత్మకు కూడా అకాల్ అంటే చావు లేదు, అకాల్ తఖ్త్ కూడా ఉంటుంది. అకాల్ తఖ్త్ అంటే ఏమి, అక్కడ సింహాసనం కాదు కానీ ఆత్మ ఉండే చోటు బ్రుకుటి మధ్యలో, అదే అకాల్ తఖ్త్. వాళ్ళేమో ఒక పెద్ద సింహాసనం వేసి పెట్టినారు అక్కడ, అకాల్ ముహూర్త్. శివబాబా కూడా అకాల్ ముహూర్త్. ఈ శరీరంలో వచ్చి ఈ రథంలో బ్రుకుటి మధ్యలో కూర్చుంటారు, అది సింహాసనం ఆత్మ కోసం. అకాల్ అంటే చావు లేదు అని అర్థం, చావు లేని ఆత్మ అమర్, దాని సింహాసనం బ్రుకుటి మధ్యలో. ఎట్లా మనం కూడా ఈ రథంలో కూర్చున్నామో అట్లా శివబాబా కూడా బ్రహ్మ శరీరంలో అవతరణ అయ్యి ఆ రథంలో కూర్చుంటారు, బ్రుకుటి మధ్యలో కూర్చుంటారు. చెప్తారు నేను ఈ రథాన్ని లోన్ తీసుకున్నాను అట్లా అని. బ్రుకుటి మధ్యలో కూర్చొని మాట్లాడతారు. ఒక సైడ్ గురువు కూర్చున్నారు, ఒక సైడ్ శిష్య. ఒకే శరీరంలో ఇద్దరు కూర్చున్నారు, గురు శిష్య. బ్రహ్మ బాబా శిష్య, శివ బాబా గురు కూర్చున్నారు. అంటే వీళ్ళ దగ్గరగా సైడ్లో కూర్చున్నారు బాబా. అక్కడే కదా బ్రుకుటి మధ్యలో మనం తిలకం పెట్టుకుంటాం. బాబా కూడా బిందు, బ్రహ్మ బాబా కూడా ఆత్మ బిందు, శివ బాబాను బిందు. పెద్ద లింగం ఉంటే అక్కడెక్కడ కూర్చునేది బ్రుకుటి మధ్యలో, చాలా అతి సూక్ష్మమైన జ్యోతి బిందు, అందుకే ఇక్కడ సెట్ అవుతుంది బ్రుకుటి మధ్యలో. పెద్ద సైజు ఉంటే సెట్ కాదు, బ్రుకుటి మధ్యలో ఎట్లా కూర్చుంటుంది. సో మీటే మీటే బచ్చే ఏ తుమారి సచ్చి సచ్చి చైతన్య యాత్ర హై యాద్కి, భగవాన్ చెప్తున్నారు. మధురమైన బిడ్డలారా, ఇది మీది సత్యమైన చైతన్య యాత్ర, తలంపుది యాత్ర. బాప్ దాదా దోనో మిలే హుయే హై. వీటిలో ఈ శరీరంలో ఇద్దరం కూర్చున్నారు. భగవాన్ కూడా మరి చాలా భగవాన్కు నెక్స్ట్ నంబర్ ఆత్మ ఎవరు, సెకండ్ బ్రహ్మ బాబా, బాప్ దాదా. బాప్ దాదా అర్థం మనుషులకి ఏం తెలుసు, మనకే బాగా అర్థమైంది. సపోజ్ మనం టెలిగ్రామ్లో బాప్ దాదా అని కొడితే కూడా అర్థం కాదు, ఎవరికి తెలియదు. మరి శివ్ బాబా మన తండ్రి కదా, మరి ప్రజాపిత బ్రహ్మ మన దాదా అయినారు. తో బాప్ దాదా అని పిలుస్తాం మనం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, బాప్ దాదా అంటే భగవాన్ తండ్రి, శివ్ బాబా మరి బ్రహ్మ దాదా. ఇప్పుడు తండ్రి మనకు చెప్తున్నారు, నేను వచ్చినాను, ఈ శరీరం ద్వారా మీకు ఆస్తి ఇస్తాను నేను. వీళ్ళ ద్వారా బ్రహ్మ ద్వారానే ఆస్తి ఇచ్చేది తండ్రి. తో శివ్ బాబా తుమారా బాప్ హే, ప్రజాపిత బ్రహ్మ भी सबका बाप हो गया ना. ఇద్దరు తండ్రి అయినారు మనకు. శివ్ బాబా మన ఆత్మలందరికీ తండ్రి, ప్రజాపిత బ్రహ్మ కూడా మన అందరికి తండ్రి అయినారు. ఆస్తి ఇచ్చేది శివ్ బాబా, బ్రహ్మ ద్వారా ఇస్తారు. సో बाप दादा कहा जाता है, शिव बाबा कहते हैं मामिकम याद करो, बुद्धि में बैठता नहीं. प्रदर्शनी में हज़ारों आते हैं, उसमें 8-10 समझने के लिए आते हैं, फिर आस्ते आस्ते बाकी जाकर के 1-2 बच जाते हैं. सो कोटों में कोई गाया हुआ है तो कितना प्रदर्शनी करनी पड़े, जो कोटों में कोई निकले. कई जो 4-5 वर्ष आकर के फिर गुम हो जाते, बाप को फारकती दे देते, ऐसे भी चलता है. अच्छा, అంటే బాబా చెప్తారు శివ్ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని చెప్పి మనం రాస్తాం కదా. సైంటిస్ట్ ఆయనకి అవసరమైన సాకార్లో ఒకరు ఉండాలి కదా. సో బాప్ దాదా అంటే మనుషులకు తెలీదు,
మనకి ఇప్పుడు బాగా అర్థమైంది. బాప్ దాదా అని చెప్పి వాళ్ళు సాయం చేస్తారు. శివబాబా చెప్తారు, నా ఒక్కడిదే తలంపు చేయండి అంటే బుద్ధిలో కూర్చోదు. సో బాప్ దాదా అని చెప్తే అయినా బుద్ధిలో కూర్చుంటుంది కొంచెం. మన ఎగ్జిబిషన్లో అంతా చెప్తాం, 1000 మందికి చెప్పేదానికి మనం ట్రై చేస్తే వస్తారు. ఎగ్జిబిషన్ చూసేదానికి ఏమో వస్తారు. అయితే దాంట్లో 8 మంది 10 మంది అన్నీ తెలుసుకునేదానికి వస్తారు. దాంట్లో కూడా మరి నిదానంగా ఒకరిద్దరే మిగిలిపోతారు. అందుకే కోటోమే కోయిని గాయన ఉంది. ఇట్లా కోటోమే కోయి గాయన ఉంది అంటే మనం ఎన్ని ప్రదర్శన చేస్తే దాంట్లో కొందరు మాత్రమే వస్తారు. అందువల్ల ప్రదర్శన అంటే ఎగ్జిబిషన్ చేస్తూనే ఉండాలి. అన్ని చోట్ల చేస్తూ ఉంటే వస్తారు కొందరు. అయితే మళ్ళీ కొందరు ఉన్నారు 4 సంవత్సరం కానీ 5 సంవత్సరాలు కానీ వస్తారు, మరి వెళ్ళిపోతారు. బాబాని డైవర్స్ చేసేసి వెళ్ళిపోతారు. ఇట్లా అంతా జరుగుతూ ఉంది. అయితే మనం మాత్రం ప్రయత్నం చేసి చాలామందికి సందేశం ఇచ్చేయాలి. ఎవరు బాబా బిడ్డ పక్కా వాళ్ళు వస్తూ ఉంటారు. అచ్చా మీఠే మీఠే సికలదే బచ్చోं प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति ओम शांति. धारणा कोसरा मुख्य सार, शिव बाबा पर पूरा पूरा बलि चढ़ना अर्थात जीते जी मरना है, श्रीमत पर चलना है. शिव बाबा के बच्चे बने हैं तो कोई भी पाप का काम नहीं करना है. అంటే మొదటి పాయింట్ ఏమంటే శివబాబా దగ్గర ఉండి పూర్తి ఆస్తి కావాలంటే పూర్తిగా బలి కావాలి. బలి ఏదంటే అర్పణ అయిపోవాలంటే ఎట్లా బాబా చెప్తారో అట్లా చేస్తూ ఉండాలి. శరీరంలో ఉండేంతవరకు లౌకికంగా కలియుగాని సంస్కారాల నుంచి చనిపోయి బాబా చెప్పేట్టుగా నడుచుకోవాలి. అంటే శ్రీమత్ అనుసారంగా పూర్తిగా నడుచుకోవాలి. మళ్ళీ సెకండ్ పాయింట్, शिव बाबा के बच्चे बने हैं तो कोई भी पाप का काम नहीं करना है, पवित्र बन अपना कल्याण करना है. అంటే శివ్ బాబా బిడ్డ అయిపోయినారంటే ఏ ప్రకారమైన పాపాన్ని కర్మం చేయకూడదు, పవిత్రంగా ఉండాలి, స్వయం కళ్యాణం చేసుకొని పోతూ ఉండాలి. తర్వాత వరదానం, विधाता के साथ साथ वरदाता बन सर्व आत्माओं में बल भरने वाले रहम दिल भव. అంటే మనం విధాతను అయిన విధాత అంటే కరెక్ట్ విధానం నేర్పించేవాళ్ళు, దాని వెంట వరదాత కూడా అయ్యేసి ఆత్మల్లో మనం శక్తి నిండించాలి. సో అట్లా శక్తి నిండించేవాళ్ళు रहम दिल भाव అంటే దయా స్వరూప్ భావ. यदि कोई अपना इच्छुक है, हाँ यदि कोई आत्मा इच्छुक है लेकिन हिम्मत न होने के कारण चाहना होते भी प्राप्त नहीं कर सकती है, ऐसे आत्माओं के लिए विधाता अर्थात ज्ञानदाता बनने के साथ साथ रहम दिल बन वरदाता भी बनो. उन्हें अपनी शुभ भावना का एक्स्ट्रा बल दो. అంటే చాలామంది ఆత్మలకు కోరిక ఉంది బాబా చెప్పినట్టుగా నడుచుకోవాలి అట్లా అని. అయితే వాళ్ళకు ధైర్యం ఉండదు ఆ కోరికలను పూర్తి చేసుకొని అన్నీ ప్రాప్తి చేసుకోవాలని. అట్లా వాళ్ళ కోసం బాబా చెప్తారు, విధాత అంటే జ్ఞానదాత అని కావాలి, దారిని చూపించాలి. దాని వెంట చేరి మనం వాళ్ళపైన దయ చూపించి వరదాత కూడా కావాలి. వాళ్ళపైన సదా శుభ భావన పెట్టుకొని ఎక్స్ట్రా శక్తి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు వాళ్ళ కోరికను పూర్తి చేసుకుంటారు. लेकिन ऐसे वरदानी मूर्त तभी बन सकेंगे जब आपका हर संकल्प बाप के प्रति कुर्बान हो. అయితే మనం పూర్తిగా వరదాని మూర్తి కావాలంటే మన ప్రతి సంకల్పం కూడా బాబా కోసం అర్పణ అయిపోయి ఉండాలి. పూర్తిగా బాబాకు అర్పణమయ్యగా ఉంటేనే మన వరదాని అయ్యేసి వేరే వాళ్ళకు శక్తి ఇచ్చేదానికి సాధ్యమవుతుంది. व्यर्थ संकल्प विकल्प अंत చేయకూడదు. మరి तो हर समय हर संकल्प
हर कर्म में वारी जाऊं का ये वचन लिया है, उसे पालना करो. మనం మొదట్లోనే బాబా దగ్గర వచ్చిన తర్వాత ప్రతిజ్ఞ చేసాం. ప్రతి సమయం నీ పైనే అర్పణ అవుతాం. ప్రతి సంకల్పం, ప్రతి కర్మం కూడా నీకే అర్పణ అవుతాను అట్లా అని మనం మాట ఇచ్చినాం బాబాకు. దాని పాలన చేయాలి. అప్పుడే మనకు ఆ శక్తి వస్తుంది. విధాత మరియు వరదాత అయ్యి శక్తి కూడా మనకు వస్తుంది. మరి స్లోగన్, अपने सत्य स्वरूप की स्मृति हो तो सत्यता की शक्ति आ जाएंगी. బాబా చెప్తారు, మీరు మీ సత్య స్వరూపాన్ని స్మృతిలో ఉంటే అప్పుడే సత్యతాది శక్తి వస్తూ ఉంటుంది. సో సత్యతాది శక్తి రావాలంటే మన వాస్తవిక స్వరూపం, సత్య స్వరూపం ఏముందో దాని స్మృతిలో సదా ఉండాలి. ఓం శాంతి. हमको हमारे बाबा से प्यारा मंत्र मिला. हमको हमारे बाबा से प्यारा मंत्र मिला. सोचो भला करो भला, सोचो भला करो भला. हमको हमारे बाबा से प्यारा मंत्र मिला. हमको हमारे बाबा से प्यारा मंत्र मिला. सोचो भला करो भला, सोचो भला करो भला. जो होता अच्छा होता है, सब में है अच्छाई. सुंदरतम ये खेल बना है, ध्यान से खेलो भाई. जो होता अच्छा होता है, सब में है अच्छाई. सुंदरतम ये खेल बना है, ध्यान से खेलो भाई. दोष न देना किसको प्यारे, हुआ भले का भला. दोष न देना किसको प्यारे, हुआ भले का भला. सोचो भला करो भला, सोचो भला करो भला. सारा जग परिवार है अपना, कोई नहीं है पराया. जैसी नजर से देखा हमने, वैसा इसको पाया. सारा जग परिवार है अपना, कोई नहीं है पराया. जैसी नजर
ही नाव संभालो। मन को मंगल मार्ग पे लाना सबसे बड़ी